शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు నిర్వహించుకుంటా ఉన్నాం। ఈ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం। ప్రజాపాలన కారణంగా ఈనాడు 150 స్టాల్స్ పెట్టింది। నా వినతి రైతాంగం మొత్తం కూడా ప్రతి స్టాల్ను చూసి మీకు ప్రతిది కూడా అంటే పంటల దిగుబడి పెంచడం కోసం విత్తనాల అభివృద్ధి కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి వాటిని అందిపుచ్చుకునే కార్యక్రమం చేయండి। రైతు నిజంగా మరి రైతే రాజు కావాలన్నప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా అధికారులు ఇచ్చే కొన్ని సూచనలు మొత్తం కూడా విని వాటిని పాటించి ఈ 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంకాలం దాకా ఈ యొక్క రైతు చర్చ జరుగుతూ ఉంటే నిష్ఠాంతం మాట్లాడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పని మరి యొక్క ప్రభుత్వంలో మీరు వేరు మేము వేరు కాదు, అందరూ కూడా ప్రభుత్వం అంటే కూడా ఒక కుటుంబం లాంటిదే కాబట్టి మీరందరూ కూడా మరి ఆశీర్వదించాలని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం। ఒక పెద్ద రైతు వేదిక రైతు సదస్సు అనుకుందాము, రైతులకు సంబంధించిన అవగాహన సదస్సు అనుకుందాం। నా ప్రజా జీవితంలో ఇంత గొప్పగా ఇంత చక్కగా ఎప్పుడు నేను చూడలేదు। మొదటిసారి ఇంత చక్కటి సదస్సు ఏర్పాటు చేయడం నా హృదయపూర్వకంగా నాగేశ్వరాన్ని అభినందిస్తున్నాను। రైతులను కాకపోయినా సమాజంలో ఉన్నాము, రైతుల కష్టాలు వారి అవసరాలు దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు। కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో 10 జిల్లాలలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ వాళ్ళందరితో వాళ్ళ బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక, చర్చా వేదిక, దానికి సంబంధించి నిష్ణాతులైన రైతులు, ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు, మా చింతల వెంకటరెడ్డి గారు లాంటి రైతులను పిలిచి, అది రాజకీయ వేదిక కాదు, రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది, రైతు అభద్రతకు గురి కాకూడదు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా వాడుకోవాలి, మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయి, సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి, చిన్నకారు సన్నకారు రైతు పెద్ద రైతు కానీ ఏ రైతే కానీ ఆ రైతులకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి। అది నేను మా పెద్దలకు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తాను। ఈరోజు అందరినీ రప్పించి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూ కావాలి। వ్యవసాయం చేసి రైతాంగం మీద భారం పడకుండా సేంద్రీయ వ్యవసాయంతో పాటు అనేక రకాల రైతు సదస్సు ద్వారా అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన అప్పులు లేవని చెప్పట్లా, కష్టాలు లేవని చెప్పట్లా, పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా, లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటన్నింటినీ కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం। రేపు 3వ తారీఖున రేపు 30వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ మనం ఈ 10 నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు। అది రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ 10 సంవత్సరాల కంటే మిన్నగా ఈ 10 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుతాం। ఏది న్యాయం అనుకుంటారో, ఏది ధర్మం అనుకుంటారో, ఏది నిజం అనుకుంటారో ఆమెను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం।